హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో కండిషనల్ రెండరింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రెండరింగ్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ కాబట్టి రియాక్ట్ కాంపోనెంట్‌లో ఉన్న కంటెంట్ గాని మనకి బ్రౌజర్‌లో చూపించాలి. ఆ చూపించడం అనేది కండిషన్ బేస్ చేసుకొని చూపించడాన్ని కండిషనల్ రెండరింగ్ అని అంటారు. జనరల్‌గా మనకి వెబ్‌సైట్స్‌లో చాలా ఎలిమెంట్స్ అంటే చాలా ట్యాగ్స్ గాని, లేకపోతే చాలా కాంపోనెంట్స్ కానీ కండిషన్ బేస్ చేసుకొని డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనకి ఒక బటన్ కనిపిస్తుంది. లాగిన్ అనే బటన్. ఈ బటన్ మనకి ఎప్పుడు కనిపించాలి? యూజర్ లాగిన్ అవ్వకపోతే కనిపించాలి. లాగిన్ అయితే మనకి ఈ బటన్ చూపించే అవసరం లేదు కదా! అప్పుడు లాగౌట్ బటన్ చూపిస్తాం. సో, అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి? ఒక కండిషన్ రాసుకోవాలి. యూజర్ లాగిన్ అయ్యారా లేదా అని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాము. యూజర్ లాగిన్ ట్రూ అయితే ఈ బటన్ అనేది చూపించం. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బటన్‌ని చూపిస్తాము. సపోజ్ మనకి ఇంకా ఇక్కడ అడ్మిన్ లాగిన్ అయ్యారనుకోండి. ఇక్కడ మనకి అడ్మిన్ డాష్‌బోర్డ్ అనే ఒక బటన్ చూపించాలి. సో, అది అడ్మిన్ లాగిన్ అయినప్పుడు మాత్రమే ఒక ఆప్షన్ అనేది చూపిస్తాము. నార్మల్ పర్సన్స్‌కి చూపించం. సో, ఇక్కడ మనం అలా చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సేమ్ లాగిన్, లాగౌట్ ఎలా అయితే ఆ ఒక్క కండిషన్ బేస్ చేసుకొని చూపించాలో నేను ఇక్కడ రాస్తున్నాను. ఒక ఫంక్షన్‌ని యాప్ అని తీసుకుంటున్నాను. యాప్ కాంపోనెంట్ రాస్తున్నాను. దీంట్లో రిటర్న్‌లో జేఎస్ఎక్స్‌లో ఇక్కడ నేనేం రాస్తానంటే హెడరు ఇంకొక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తాను. సో, ఫంక్షన్ హెడర్ అని ఇంకొక కాంపోనెంట్‌ని రాస్తున్నా. హెడర్‌లోనే మనం జనరల్‌గా నావ్ బార్ అవన్నీ రాసుకుంటాం. దీంట్లో రిటర్న్‌లో ఇక్కడ నేను జేఎస్ఎక్స్‌లో ఏం రాస్తున్నానంటే అనార్డర్ లిస్ట్ తీసుకొని ఒక 4 ఎల్ఐ ట్యాగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎల్ఐ ట్యాగ్‌లో ఫస్ట్ దాంట్లో హోము, తర్వాత అబౌట్ అజ్, కాంటాక్ట్ అజ్, కాంటాక్ట్ అజ్. ఇక్కడ నేను లాగిన్ అనే ఒక బటన్ పెట్టాను. ఈ బటన్ మనకి ఎప్పుడు చూపించకూడదు. ఇక్కడ మనకు అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే దీన్ని నేను ఎక్స్‌పోర్ట్ చేయాలి ఫస్ట్ ఆ యాప్ కాంపోనెంట్‌ని. అందుకు ఎర్రర్ వస్తుంది. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవుట్‌పుట్ హోము, అబౌట్ అజ్, కాంటాక్ట్ అజ్, లాగిన్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి లాగిన్ అనే టెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనం బటన్‌లో పెడతామో ఇది మనకి ఒక వేరియబుల్‌ని బేస్ చేసుకోవాలి. జనరల్‌గా మనం రియాక్ట్‌లో స్టేట్ కింద మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్‌గా చేసేస్తున్నాను. ఈ కేస్‌లో ఈ ఎగ్జాంపుల్ చూపించడం కోసం లెట్ లాగ్డ్ ఇన్ అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. దీన్నేమి మార్చట్లేదు కాబట్టి జస్ట్ నేనిక్కడే ఫాల్స్ గాని, ట్రూ గాని తీసుకుంటున్నా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ లాగిన్ ఇన్ అనే వాల్యూ ట్రూ ఉంటేనేమో, మనం ఈ లాగిన్ బటన్ చూపించాల్సిన అవసరం లేదు. అది ఫాల్స్ ఉంటేనే చూపించాలి. అంటే మనం ఇక్కడ కండిషన్ రాయాలి. సో, ఇఫ్ కండిషన్ రాసి, ఇఫ్ ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి రాసుకోవచ్చు. లేకపోతే టెర్నరీ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు. లాగిన్ ఇన్ అనేది వేరియబుల్. ఇది ట్రూ అయితే, అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ ఈ ఎల్ఐ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయొచ్చు. లాగిన్ ఇన్ వాల్యూ ట్రూ ఉంటే కాదు, ఫాల్స్ ఉంటే అప్పుడు. ఒకవేళ ట్రూ ఉంటే లాగౌట్ అనే బటన్ అనేది చూపించాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఈ ఈ టెర్నరీ ఆపరేటరు ఇది క్వెషన్ మార్క్ ముందున్న కండిషన్ ట్రూ అయితే ఇది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇది రిటర్న్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము లాగిన్ అనే కండిషన్ చెక్ చేస్తున్నాం. లాగిన్ అనే వాల్యూ ట్రూ ఉంటేనేమో లాగౌట్ బటన్‌ని చూపిస్తున్నాము. లాగిన్ వాల్యూ ఫాల్స్ ఉంటేనేమో లాగిన్ బటన్‌ని చూపిస్తున్నాం. సో, ఇప్పుడు మనం తీసుకున్న దాని ప్రకారం లాగిన్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఉంది. అందు గురించి లాగిన్ అనే టెక్స్ట్ చూపించింది. ఇప్పుడు నేను ఇది ట్రూ పెడుతున్నా. ఇప్పుడు లాగిన్ వాల్యూ మనకి ట్రూ ఉంది. కాబట్టి మనకి లాగౌట్ బటన్ అనేది ఇలా చూపిస్తుంది. సో, దీనికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాము. ఇక్కడ నేను యాప్.సిఎస్ఎస్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మనం ఎలా ఇంపోర్ట్ చేస్తామో సిఎస్ఎస్ ఫైల్‌ని ఇంపోర్ట్ అనే కీవర్డ్ రాసి కొటేషన్స్‌లో రిలేటివ్ పాత్ ఇస్తున్నాం. అంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఈ ఫైల్ ఏదైతే ఉందో యాప్.js దానికి రిలేటెడ్‌గా ఇస్తాము. అది ఏ ఫోల్డర్‌లో ఉందో ఈ ఫైల్ కూడా దానికి రిలేటెడ్‌గా ఫోల్డర్‌లో ఇస్తున్నాం. ఇప్పుడు నేను డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని చెప్పి యాప్.సిఎస్ఎస్ అని ఇంకొకటి ఫైల్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేశాను. ఈ దీంట్లో నేనేం చేస్తానంటే అనార్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి లిస్ట్ స్టైల్ టైప్ నన్ అని ఇస్తున్నాను. డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నాను.
తర్వాత గ్యాప్ అనేది ఒక 20 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. తర్వాత దీనికి సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నాను. సమ్ ప్యాడింగ్ కూడా ఇస్తున్నాను. 20 పిక్సెల్స్ ఇలా ఇచ్చాను. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చినాయి. సో, ఇక్కడ మనం టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ బ్లూ ఇచ్చాను కాబట్టి కలర్ అనేది వైటు. మనకి ఈ 4 అనేవి ఇలా డిస్‌ప్లే అయినాయి. ఇక్కడ నేను ఏం చేశాను, ఈ లాగ్డ్ ఇన్ అనే వాల్యూని చెక్ చేసి అది ట్రూ అయినప్పుడు ఇది చూపిస్తున్నాను. లేకపోతే అది ట్రూ అయితేనేమో ఇది, అది ఫాల్స్ అయితేనేమో ఇది మనకిక్కడ రిటర్న్ అవుతుంది. ఇదొక టైప్ ఆఫ్ కండిషన్ రెండరింగ్. అంటే ఒకటి ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి చూపించాలి. ఇంకొకటేంటి, ట్రూ అయినప్పుడు మాత్రమే చూపించాలి. ఫాల్స్ అయినప్పుడు ఏమీ చూపించాల్సిన అవసరం లే. అప్పుడు మనం ఏం చేయాలి, అది ట్రూ అయినప్పుడు అక్కడిది రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇక్కడ మనం నల్. అంటే ఏమి రిటర్న్ అవ్వదు కదా! ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే ఏమి డిస్‌ప్లే అవ్వదు. ఇలా అయినా రాసుకోవచ్చు. కానీ మనకి ఈ కేస్‌లో మనకేం కావాలి అనంటే ట్రూ అయినప్పుడు ఒకటి, ఫాల్స్ అయినప్పుడు ఒకటి కావాలి కదా! అందు గురించి మనం టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ పెట్టాను. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనకి నల్ రిటర్న్ అవుతుంది. ఈ కేస్‌లో మనకేంటి, ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి చూపించాలి కాబట్టి మనం టెర్నరీ ఆపరేటర్స్ ఇక్కడ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ మనకి ఒక అడ్మిన్ యొక్క కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మనకి అడ్మిన్ అనే ఇంకొక వేరియబుల్ బేస్ చేసుకొని చూపించాలి. నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈజ్ అడ్మిన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ట్రూ అయితే దాని వాల్యూ ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే చూపించము. జస్ట్ ట్రూ అయితే మాత్రమే చూపించాలి. సో, దానికోసం నేను ఏం చేస్తాననంటే ఇక్కడ ఫంక్షన్ అడ్మిన్ అని చెప్పి ఇంకొక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసి దీంట్లో నేను జస్ట్ రిటర్న్‌లో జేఎస్ఎక్స్‌లో జస్ట్ ఒక హెడ్డింగ్ ట్యాగ్‌ని దిస్ ఈజ్ అడ్మిన్ డాష్‌బోర్డ్ అని చెప్పి ఇస్తున్నాను. అడ్మిన్ డాష్‌బోర్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఆ యాప్ కాంపోనెంట్‌లో హెడర్‌తో పాటు అడ్మిన్ గూడా డిస్‌ప్లే చేయొచ్చు. నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ డిస్‌ప్లే చేయాలి కాబట్టి ఫ్రాగ్మెంట్స్ అనేవి రియాక్టివ్ ఫ్రాగ్మెంట్ అంటే ఎంప్టీ ట్యాగ్స్ అనేవి అలా యూజ్ చేయాలి. నెక్స్ట్ అడ్మిన్ గూడా ఇక్కడ నేను రెండర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి దిస్ ఈజ్ అడ్మిన్ డాష్‌బోర్డ్ అనేది కనిపించింది. కానీ మనకది డైరెక్ట్‌గా కనిపించకూడదు. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కనిపించాలి. సో, నేను ఏం చేస్తున్నాను, ఆ వేరియబుల్‌ని అక్కడ చెక్ చేస్తున్నాను. ఈ అడ్మిన్ కాంపోనెంట్‌ని డైరెక్ట్‌గా చూపించే ముందు నేనిక్కడ ఒక కండిషన్ రాసుకోవాలి. మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఇందాక చూపించినట్టు ఈ అడ్మిన్ అనేది ట్రూ అయితే మనకి అప్పుడు అది చూపించాలి. ఈ అడ్మిన్ అనేది ట్రూ అయితే ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ ఇస్తున్నా. ట్రూ అయితేనేమో దీన్ని చూపించాలి. ఒకవేళ ఫాల్స్ అయితేనేమో నల్. సో, ఇప్పుడు ఈ అడ్మిన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి చూపించింది. ఇప్పుడు నేను దీన్ని ఫాల్స్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకి అది చూపించింది అడ్మిన్‌ది. ఇప్పుడు మనం ఇలా రాసాం గదా! ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేయకుండా ఇంకొక సింపుల్ వేలో చేయొచ్చు. అదేంటంటే మనం రియాక్ట్‌లో ఆపరేటర్ యూజ్ చేస్తే సింపుల్‌గా అవుతుందనమాట. ఇదెప్పుడు యూజ్ చేస్తాము? ఓన్లీ ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఒక ఎలిమెంట్ గాని, ఒక కాంపోనెంట్ గాని డిస్‌ప్లే అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ కండిషన్ రాసి ఆపరేటర్ ఇచ్చి ఏం చూపించాలో అది రైట్ సైడ్ రాయాలి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ జెడ్‌మిన్ అనేది ఫాల్స్ కాబట్టి ఇది చూపించట్లేదు. జనరల్‌గా మనకు ఆపరేటర్ ఏం చేస్తుంది? ట్రూని గాని, ఫాల్స్‌ని గాని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ కండిషను ట్రూ అయితే మనకి ఆపరేటర్ ట్రూని రిటర్న్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము జేఎస్ఎక్స్‌లో జావా స్క్రిప్ట్ ఇలా రాయడం ద్వారా రియాక్ట్ ఈ ఆపరేటర్ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుందనంటే దీని ముందున్న కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ అది ట్రూ అయితేనేమో దీన్ని రెండర్ చేస్తుంది. ఇక్కడ ట్రూ, ఫాల్స్ రిటర్న్ చేయడం కాదు ఆపరేటర్. రియాక్ట్‌లో మనకెలా జరుగుతుందంటే, ఈ ఆపరేటర్‌కి ముందున్న కండిషన్ ట్రూ అయితేనేమో, దీని తర్వాత మనం ఏదైతే రాసామో దాన్ని రెండర్ చేస్తుంది. రిటర్న్ చేస్తుంది.
ఒకవేళ ఫాల్స్ అయితేనేమో నల్‌ని రిటర్న్ చేస్తుంది. అందుకే మనకక్కడ నల్ రావడం ద్వారా ఏమి డిస్‌ప్లే అవ్వలేదు. అదే నేనిక్కడ ఈ జెడ్మిన్ వాల్యూ ట్రూ పెడితే మనకి ఈ జెడ్మిన్ అనే కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఇది రిటర్న్ అవుతుంది. అది రెండర్ అవుతుంది. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ జెడ్మిన్ డాష్‌బోర్డ్ అని మనకక్కడ టెక్స్ట్ అనేది కనిపించింది. సో, మనం జస్ట్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏదైనా చూపించాలి అని అనుకున్నప్పుడు, ఆ కండిషన్ బేస్ చేసుకొని ట్రూ అయినప్పుడు మాత్రమే ఏదైనా చూపించాలి అని అనుకున్నప్పుడు ఆపరేటర్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. ట్రూ అయినప్పుడు ఒకటి, ఫాల్స్ అయినప్పుడు ఒకటి చూపించాలి అని అనుకున్నప్పుడు సింపుల్‌గా మనం ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.